చాలా మంది కంగారు పడుతున్నారు, ఇంకా ఏమీ చెప్పట్లేదు, ఎక్కడో చెప్పట్లేదు, ఆ! దూర ప్రాంతాల నుంచి రావాలి ముందుగా అని రిజర్వ్ చేసుకోవాలి కదా రిజర్వ్ అని చేసుకోవాలని అడిగారు. కొంచెం సమయాభావం అయ్యింది. కాకపోతే ఏంటంటే అమ్మ మీ ఇంతమంది వస్తున్నప్పుడు మీ అందరికీ సెక్యూరిటీ బాధ్యత కూడా మాదే కాబట్టి అందుకని కొద్దిగా ఆలస్యమైంది. ఏం కంగారు పడద్దు. ఏప్రిల్ 5వ తారీఖు సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు లలిత కళాతోరణంలో పారాయణ పబ్లిక్ గార్డెన్స్ దగ్గర, అసెంబ్లీకి దగ్గర, నాంపల్లి ఇంకా బాగా అర్థం నాంపల్లి దగ్గర తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇవాళ ఒక వారం రోజుల సమయంలో కొంచెం గబగబా చేసుకోండి అమ్మా. ఎందుకంటే లిమిట్ చేసాం కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల. పారాయణ యొక్క వచ్చే వాళ్ళందరినీ కొద్దిగా సంఖ్యని తగ్గించడం జరిగింది. అందుకని రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వారం రోజుల్లో చేసేసుకోండి. ఆ నంబర్స్ మీకు స్క్రీన్ మీద పంపిస్తాం. ఎవరైనా రావచ్చమ్మా, స్త్రీలు పురుషులు ఎవరైనా రావచ్చమ్మా. పురుషులు కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ సాంప్రదాయమైన దుస్తుల్లో రావాలి. స్టిక్కర్ పెట్టుకున్న కుంకుమ ధారణ చేయాలి, గాజులు వేసుకోవాలి, ఖచ్చితంగా జుట్టు విరబోసుకుని రాకూడదు, జడ వేసుకోవాలి. ఎటువంటి డ్రెస్ కోడ్ లేదు, ఎటువంటి డ్రెస్ కోడ్ లేదమ్మా దీనికి. కాకపోతే కార్యక్రమానికి ఏదో నామినల్ గా రుసుము పెట్టాం మనం. అది మీకు అన్ని డీటెయిల్స్ వాట్సాప్ లో వచ్చేస్తాయి. అక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటమ్మా అసలు? అమ్మా ముందుగా గణపతి ప్రార్థన, అలాగే శ్రీచక్రార్చన, అందరికీ శ్రీచక్రాలు ఇస్తామని చెప్పాము. శ్రీచక్రార్చన, ఆ తర్వాత పారాయణ, తర్వాత భజన, గురు పూజ, గురువందన కార్యక్రమం కూడా ఉంది ఆ రోజు. లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి మొదటి పారాయణ కాబట్టి గురువందన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత ప్రసాదం, అన్న వితరణ ఉంటుంది. అంటే అక్కడ లేదు, అందరికి పార్సిల్ చేసి ఇచ్చేస్తాం, ఎవరిది వాళ్ళకి తీసుకుని క్షేమంగా మీ ఇంటికి మీరు చేరొచ్చు. కొంచెం కాకపోతే ఒక్కటే విజ్ఞప్తి ఏంటంటే పారాయణ అయిపోగానే మధ్యలో లేచిపోవడం ఇట్లాంటివి చేయకుండా పూర్తిగా కార్యక్రమం అయిపోయే వరకు కూడా ఉండండి అమ్మా. ఇదైతే నేను చేస్తున్న రిక్వెస్ట్. పారాయణ చెయ్యని వాళ్ళు వెనక్కి కూర్చోండి, చేసేవాళ్ళు ముందు కూర్చోండి. సామాన్యంగా కింద కూర్చోగలిగే వాళ్ళది అద్భుతం, హాయిగా ఒళ్ళో కాకుండా ముందు పెట్టుకుని పూర్తి చేసుకోవచ్చు. తోపులాట ఉండకూడదని మేము కొంచెం ముందు రమ్మని చెప్తున్నాము. 3 గంటలకల్లా వస్తే మమ్మల్ని మన వాలంటీర్స్ లోపల పంపిస్తూ ఉంటారు. ప్రశాంతంగా కూర్చుని ఆ చేసిన పారాయణ చేసినంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాతో సహా, నా చుట్టూ ఉన్న వాళ్ళతో సహా పారాయణ చేద్దాం. నాతో పాటు నేను ఎంత నెమ్మదిగా అయితే చదువుతూ ఉంటానో అంత నెమ్మదిగా చక్కగా పారాయణ చేసి ఆ వచ్చేటటువంటి శబ్ద తరంగాల్లో ఉన్నటువంటి శక్తిని తీసుకోండి. అందరికీ అమ్మ ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది.